వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈ మధ్య నేను చాలా గృహాలను పరిశీలించినప్పుడు ఆ గృహాలలో ఈశాన్య దోషాలు అనేటువంటివి ఎక్కువగా మన కంటికి కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ గృహ నిర్మాణంలో భాగంగా వారు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ గృహాలకు అవి ఈశాన్య దోషాల కిందికే తలెత్తి వారి గృహంలో సరి అయినటువంటి అభివృద్ధి లేక ఆ ఇంటి యజమానుల మీద కానీ ఆ ఇంటి పిల్లల మీద కానీ ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా చూపుతూ ఉన్నాయి. ఒక గృహంలో ఈశాన్య దోషం తలెత్తింది అంటే ఆ గృహంలో ఇంటి యజమాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడడమే కాదు, ఆ గృహ యజమానికి సరి అయినటువంటి అభివృద్ధి లేకుండా వెళ్తూ ఉంది. ఆ ఇంటి యజమాని నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటాడు తప్ప సరి అయినటువంటి గ్రోత్ అనేటువంటిది వారి కుటుంబంలో ఉండదు. ఎందుకంటే వాస్తుపరంగా మనము ప్రముఖంగా చూసుకోవాల్సినటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఈశాన్య భాగమే అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈశాన్య భాగము అనేటువంటిది ఆ గృహంలో ఉన్నటువంటి పిల్లల మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాంటి అతి ముఖ్యమైనటువంటి భాగంలో మనం చేపట్టేటువంటి నిర్మాణాలు అవి దోషభూయిష్టంగా మారినప్పుడు వారి మీద తీవ్రంగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఆ పిల్లలు సరిగ్గా చదవలేకపోవడానికి, ఆ పిల్లలకు సరైనటువంటి ఉద్యోగరీత్యా ఎదుగుదల లేకపోవడానికి, వారు ఎంత కష్టపడినా సరే వారి జీవితంలో ఉన్నతంగా ఎదగకపోవడానికి ఈ ఈశాన్యంలో ఏర్పడేటువంటి దోషాలే కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఈశాన్య భాగంలో మనము ఇలాంటి తప్పులు మీరు చేయకుండా ఉంటారని, ఇలాంటి తప్పులు మీ గృహాలలో ఉన్నట్లయితే వాటిని మీరు వెంటనే సవరణ చేసుకొని మీ గృహాలు మీ కుటుంబాలు మరింత అభివృద్ధి వైపు ముందుకు వెళుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా గంట బెల్ ఐకాన్ నొక్కుతారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే, చాలామంది నేను గృహాలను పరిశీలించినప్పుడు ఆ గృహాలు అనేటువంటివి చూడండి ఏ విధంగా ఉంటున్నాయంటే ఈ విధంగా ఉంటున్నాయి. ఆ గృహం ఇది ఈస్ట్, ఇది నార్త్ 0 డిగ్రీ, ఈస్ట్ 90 డిగ్రీ శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాల గురించి చెబుతున్నాను. శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాలు అంటే ఇవి కరెక్ట్గా దిక్కులకు ఉన్నప్పుడు మీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దిక్కులన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అంటే మధ్యలో మీ ఇంటికి ఎప్పుడైనా సరే మధ్యలో మీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఈ ఇంటికి సూర్యుడు అనేటువంటి వారు మధ్యలో ఉదయించినప్పుడు ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా చెప్తూనే ఉంటాను. ఒకవేళ ఆగ్నేయ ప్రాచికి 10 లేక 20 డిగ్రీలు తిరిగినా, లేదా ఈశాన్య ప్రాచికి 10 లేక 20 డిగ్రీలు తిరిగినా ఈశాన్య భాగము అనేటువంటిది ఉత్తరం వైపు లేక తూర్పు వైపు తిరిగిపోయి ఉంటుంది. కానీ భాగం ఈశాన్యము అనేటువంటిది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ ఈశాన్య భాగాన్ని తెంపు చేస్తూ ఎప్పుడూ కూడా నిర్మాణాలు చేయకండి అని చెప్తూనే ఉంటాను. చాలామంది కార్ పార్కింగ్ ఏరియా కోసమని ఇంటి నిర్మాణ దశలోనే ఈ విధంగా తెంపు చేసి కార్ పార్కింగ్ ఏరియా కోసం చాలామంది ఈ విధంగా తప్పులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయడం తప్ప అంటే తప్పు కాదు. దీనికి తగ్గ రెమెడీ మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ దోషం అనేటువంటిది ఈ గృహం మీద రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనం తెంపు చేసినప్పుడు ఒకవేళ తూర్పు వైపు మీ రోడ్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఉత్తరానికి ఉన్నటువంటి ఈ వాల్ ఖచ్చితంగా ఒక పిట్టగోడలాగా నిర్మించుకొని ఈశాన్య భాగంలో మనం పిల్లర్ వేయవలసి ఉంటుంది. ఒక గృహంలో ఈశాన్య భాగాన్ని తెంపుతూ మనం నిర్మాణాలు చేయవద్దు. మాకు వీలు లేదు, ఖచ్చితంగా ఇది అవసరం అనేటువంటి వారు ఎవరైనా సరే ఈ విధంగా నార్త్ వైపు ఒక పిట్టగోడలాగా పెట్టుకొని ఈశాన్య కార్నర్లో పిల్లర్ వేసి ఈ ఈశాన్య భాగాన్ని మన ఇంటి లోపలికి కలుపుకునేటువంటి విధంగా ఖచ్చితంగా మనం చేయాలి. అదేవిధంగా ఇక్కడ నార్త్ రోడ్డు ఉన్నవారు ఎవరైనా ఈ విధంగా చేసి ఉంటే ఈ తూర్పు వైపు ఒక పిట్టగోడలాగా కనీసం ఒక అడుగున్నర నిర్మించుకున్న ఇబ్బంది లేదు. ఈశాన్య భాగాన్ని మీ ఇంటి లోపలికి కలుపుకునేటువంటి విధంగా అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలి అని నేను చెప్తూ ఉంటాను. అదేవిధంగా చాలామంది ఇక్కడ చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఈ ఈశాన్య భాగాన్ని తెంపి ఇక్కడ కార్ పార్కింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఈశాన్య భాగంలో మనము తూకం వేయడము అనేటువంటిది
బరువు అనేటువంటిది ఎప్పుడు కూడా చెయ్యకూడదు అని నేను చెప్తూనే ఉంటాను. అలాంటిది ఏకంగా కార్ పార్కింగే తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు. మీ కార్లు ఏవైనా సరే అత్యంత బరువుగా మారుతున్నాయి, అది ఈశాన్యంలో బరువుగా మారుతున్నాయి, ఈ విధంగా ఏర్పడినటువంటి గృహాలలో ఈశాన్య దోషాలు కలుగుతున్నాయి, ఆ గృహ యజమానుల మీద అవి ప్రభావం చూపుతున్నాయి, వారి పురోగతికి లేదా వారి అభివృద్ధికి అవి ఆటంకంగా నిలుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి తప్పులు మనం చేయవద్దు. ఈశాన్యంలో ఇసుమంతైనా బరువు వేయకూడదు అనేటువంటిది శాస్త్రం. కాబట్టి ఇలాంటి బరువు రీత్యా మనం పార్కింగ్ ఏరియా అనేటువంటిది ఈశాన్య భాగాన్ని తెంపి కారే ఏకంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా బరువుగా మారుతూ ఉంది. అలాంటి తప్పు మీరు చేయకండి. చేసినట్లయితే వాటిని వెంటనే తొలగించుకోండి అని నేను చెప్తూ ఉంటాను. అదేవిధంగా చాలామంది చేసేటువంటి పని ఇంకొకటి ఉంది. మాకు ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ లేదు అనేటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఈ గుంతలు అనేటువంటి బోర్ పాయింట్ కావచ్చు, సంపు కావచ్చు, సంపు తీసేటువంటి విధానము ఈశాన్యంలోనే తీయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఉత్తర ఈశాన్యంలోనో లేదా తూర్పు ఈశాన్యంలోనో ఈ విధంగా తీస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఈశాన్య భాగంలో జలస్థానం కాబట్టి సంపు లేదా బోర్ తీయవలసినటువంటి అవసరం చాలా వరకు ఉంటుంది. జలస్థానంలో మనము తీసేటువంటి గుంతలు ఏవైనా సరే, అంటే బోరు కానీ, బోరు బావులు కానీ, సంపు లాంటి మంచినీటి ప్రవాహం ఉండేటువంటి గుంతలు ఏవైనా సరే ఈశాన్య భాగంలో తీసినప్పుడు అవి ఈ గృహానికి మరింతగా యోగిస్తాయి, అవి గృహానికి మరింతగా రాణింపును కలుగజేస్తాయి అనేటువంటి అంశాన్ని మీకు నేను ప్రతి వీడియోలో ఇది వరకు కూడా చెప్పి ఉన్నాను. తీయడం ఈశాన్య భాగంలో మంచిదే, కానీ ఈ విధంగా ఇంటి భాగాన్ని కలుపుతూ ఉండేటువంటి ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగంలో మనము సంపు, బోరు, గుంతలు అనేటువంటివి రాకుండా జాగ్రత్త పడాలి అని నేను చెప్తూనే ఉంటాను. అంటే ఈ భాగం మొత్తం కూడా మనం గృహం నిర్మాణం చేసి ఉంటాము, ఈ ఈశాన్య భాగం మాత్రమే తెంపి ఇక్కడ బోరు కానీ సంపు కానీ తీస్తూ ఉన్నారు చాలామంది. అవి పూర్తిగా తప్పు. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ విధంగా మనం గుంతలు తీసినట్లయితే అది ఈశాన్య భాగంలో మన ఇంటి లోపలికి తీసినటువంటి గుంతలుగా మారుతున్నాయి, మరింత దోషభూయిష్టంగా మారుస్తున్నాయి. ఈ విధమైనటువంటి తప్పులు మనం చేయవద్దు. ఈశాన్య దోషాలను కోరి కొని తెచ్చుకోవద్దు అనేటువంటిదే నా బాధ. తర్వాత చాలామంది చేసేటువంటి మరొక తప్పు, ఈశాన్య భాగం మొత్తం కూడా ఈ విధంగా గృహ నిర్మాణం ఉన్నప్పుడు ఇంటికి పూర్తి ఈశాన్యంలో పూజ గది నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ఈశాన్యము అనేటువంటిది దైవస్థానమే, మరొక ఆలోచనకు తావు లేదు. ఈశాన్యము అనేటువంటిది దైవస్థానమే. ఇక్కడ అంటే ఆ భగవంతుణ్ణి మనము కూర్చొని స్మరించినప్పుడు మాత్రమే మనకు సత్ఫలితాలు ఉంటాయి తప్ప పూజ గది పేరిట మనం ఇక్కడ కట్టేటువంటి గృహాలు అనేటువంటివి, దేవతా గృహాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఈశాన్య భాగాన్ని పూర్తిగా మూత వేస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈశాన్య మూల మనం పూజ గది నిర్మాణాలు అనేటువంటివి చేయకూడదు. వాటి వల్ల మనకు నెగిటివ్ శక్తి వస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇంటికి ఈశాన్య భాగంలో ఎప్పుడూ కూడా పూజ గది నిర్మాణాలు ఉండకూడదు. ఇది ప్రధానంగా మనం ఆలోచన చేయవలసినటువంటి అంశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా చాలామంది ఇక్కడ స్టోర్ రూమ్ అంటే ఒక ఇంజనీరింగ్ ఇచ్చేటువంటి ప్లానింగ్ వారు వాస్తుపరంగా ఎప్పుడు కూడా ఇవ్వలేరు. అది ఒక వాస్తు పండితుడు మాత్రమే అక్కడ ఉండవలసినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉండాలి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు మనం చేయాలి అనేటువంటి అంశం మీద వారికి ఆలోచన ఉంటుంది తప్ప ఇంజనీర్కు ఎప్పుడు కూడా ఇంత వివరంగా వాస్తు మీద అవగాహన అనేటువంటిది ఉండదు. కాబట్టి వారు మనకు వీలుగా ఉండే విధంగా మాత్రమే ప్లానింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుంచి తూర్పు ఈశాన్యము ఈ భాగం మొత్తము కూడా మనము స్టోర్ రూమ్ కిందికి ఈ భాగంలో ఎక్కడైనా సరే స్టోర్ రూమ్ లాగా మనం ఏర్పాటు అనేటువంటిది చేయకూడదు. ఇది ఎప్పుడూ కూడా బరువుగా మారుతుంది. ఇక్కడ స్టోర్ రూమ్ నిర్మాణాలు చేయవద్దు, పూజ గది నిర్మాణాలు చేయవద్దు. అంతేకాకుండా చాలామంది అపార్ట్మెంట్లలో అయితే ఏకంగా టాయిలెట్ నిర్మాణాలే చేస్తూ ఉన్నారు.
అది ఎంత దోషంగా మారుతూ ఉందో మీకు అర్థమవుతూ ఉందా? ఒక గృహంలో టాయిలెట్ నిర్మాణం ఈశాన్య భాగంలో వచ్చింది అంటే ఆ ఇంటి లోపల ఉన్నటువంటి పిల్లల మీద తీవ్రంగా మనకు ప్రభావం కనబడుతూ ఉంటుంది. వారు ఉద్యోగరీత్యా ఎదగలేకపోవడానికి కానీ, ఆ ఇంట్లో ఆ పిల్లలకు సరి అయినటువంటి చదువులు అందకుండా వెళ్తున్నాయి అంటే, లేదా వారు చదువులలో సరి అయినటువంటి రాణింపు కలగడం లేదు అంటే, ఆ గృహంలో ఉన్నటువంటి యజమాని తీవ్రంగా ఒత్తిడికి గురి అవుతున్నారు అంటే, వీటన్నింటికీ కూడా ఈశాన్యంలో కలిగేటువంటి ఈ దోషాలే, చేజేతులారా మనం చేసుకునేటువంటి తప్పులే అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈశాన్య భాగాన్ని తెంపడం కానీ, ఈశాన్య భాగంలో ఈ విధంగా పూజ గదులు, టాయిలెట్లు, స్టోర్ రూములు ఇలా అన్నీ కూడా మనకు నిషిద్ధంగానే ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇంటి లోపల ఈశాన్యమే కాదు, కాంపౌండ్ వాల్ ఈశాన్య మూల కూడా ఎట్టి పరిస్థితుల్లో స్టోర్ రూములు కానీ, టాయిలెట్ల నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఈ విధంగా వచ్చినటువంటి గృహాలు మీరు పరిశీలించండి. నేను చెబుతున్నానని మీరు ఎప్పుడూ కూడా ఆలోచన చేయకండి. మీరు ఈ విధంగా ఉన్నటువంటి గృహాలలో ఏ విధంగా వారు ఉన్నారు, ఎలాంటి నష్టాలు వారికి జరుగుతున్నాయని పరిశీలించిన తర్వాత మాత్రమే ఇలాంటి నిర్మాణాలు తొలగించేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది చేస్తున్నటువంటి తప్పులు, ఇంటికి ఈశాన్యపు 2 భాగాలు, మొత్తము 9 భాగాలను మనం తీసుకున్నట్లయితే ఇంటికి ఈశాన్యపు 2 భాగాలు, ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ఈశాన్యపు 2 భాగాలు, ఉత్తర ఈశాన్యపు 2 భాగాలు, ఈ 2 భాగాలలో డ్రైనేజీ అంటే మనకు చాలా మంది మ్యాన్ హోల్స్ తీస్తూ ఉన్నారు. అంటే పైప్ లైన్ వాటర్ ఫ్లో బాగా ఉండాలనేసి డ్రైనేజ్ పైప్ లైన్లకు వీలుగా ఈ మూలలకు డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది మంచినీటి జలస్థానము అని నేను చెబుతూనే ఉంటాను. అక్కడ బోరు లేదా సంపు మంచినీటి ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే మన గృహాలకు ఈశాన్య భాగం నుంచి మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఈ గృహాలు మరింత ముందుకు వెళ్తాయి తప్ప, ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే డ్రైనేజీ వాటర్ పేరుతో ఇక్కడ మ్యాన్ హోల్ ఎప్పుడైతే తీశారో ఈ మూలలకు ఏవైనా సరే వచ్చాయా మీరు గమనించండి. ఈ గృహాలలో ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి ఈశాన్య దోషాలు అనేకమైనటువంటి సమస్యలతో వారు బాధపడుతూనే ఉంటారు. సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది ఎప్పుడైతే ఈశాన్య భాగంలో తీసి ఉన్నారో ఆ గృహాలు మరింత పతనం వైపే ముందుకు వెళుతాయి. ఎప్పుడూ కూడా ఈశాన్య భాగంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది 100కు 100% రాకూడదు. చాలామంది ఇప్పుడంటే కొంతమందికి చాలా వరకు వాస్తు మీద అవగాహన వచ్చింది కాబట్టి ఎవరు తీయరనుకోండి. కాకపోతే అక్కడక్కడ నేను కొన్ని గృహాలు వాస్తు విజిట్ చేసినప్పుడు ఇలాంటి గృహాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈశాన్య భాగంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి అనేటువంటిది, డ్రైనేజీ మ్యాన్ హోల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాకుండా జాగ్రత్త పడండి. మీకు ఉత్తర ఈశాన్యం ఆగ్నేయ ప్రాచికి తిరిగినప్పుడు మనకు ఉత్తర ఈశాన్యం తిరిగిపోయి ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ఇక్కడ మనము బోరు సంపు అనేటువంటిది ఉత్తర ఈశాన్యం వైపు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆగ్నేయ ప్రాచి అంటే సూర్యుడు మీ ఇంటికి ఎడమ వైపు ఉదయిస్తూ ఉంటాడు, దీనిని ఆగ్నేయ ప్రాచి అంటాం. మీ ఇంటికి కుడివైపు మీ సూర్యుడు ఉదయించినప్పుడు దీనిని మనము ఈశా ప్రాచి అంటాం. ఈ విధంగా ఉన్నప్పుడు బోర్ పాయింట్ అనేటువంటిది ఆగ్నేయ ప్రాచికి ఉత్తర ఈశాన్యంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈశా ప్రాచికి మనకు తూర్పు ఈశాన్యం వైపు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈశాన్యం ఎటువైపు తిరిగి ఉంది, మనం ఎలాంటి గుంతలు తీస్తున్నాము అనేటువంటి అంశాలు కూడా వాస్తుపరంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంటి లోపలే కాదు ఇంటి బయట కూడా టాయిలెట్ల నిర్మాణం, ఇంటి మూత పడే విధంగా ఎలాంటి నిర్మాణాలు ఈశాన్య భాగంలో చేయకూడదు. ఈశాన్యం సాధ్యమైనంత ఫ్రీగా మనకు ఉండాలి. మంచినీటి జల ప్రవాహం ఈశాన్యం వైపు ప్రవహించే విధంగా ఉండాలి. ఇంటి లోపల ఎక్కడా కూడా ఈశాన్య భాగంలో నిర్మాణాలు చేపట్టవద్దు. ఈశాన్య భాగాన్ని తెంపుతూ చాలామంది ఈ విధంగా ఈశాన్య భాగాన్ని తెంపుతూ ఎక్కువగా అపార్ట్మెంట్లు కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ ఉన్నగా ఈ విధంగా అంతస్తులు ఉన్నవారు ఎవరైనా సరే వారు పెట్టేటువంటి లిఫ్ట్ ఏదైతే ఉందో ఈశాన్య భాగాన్ని కానీ ఉత్తర భాగాన్ని కానీ తెంపుతూ ఇంటి లోపలికి ఈ విధంగా తీసుకుంటూ ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపల ఒక భాగాన్ని తెంపుతూ నిర్మాణాలు చేపట్టకండి. ఇది కూడా ఈశాన్య తెంపే అవుతుంది. ఈశాన్య భాగంలో లిఫ్ట్ కానీ మెట్లు కానీ చాలామంది కొందరు వాస్తు పండితులు ఈ మధ్య ఈశాన్య భాగంలో మెట్లు కూడా ఈశాన్యంలో వేయవచ్చు అనేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అలాంటి వారి మాటల వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాలే. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య భాగాలు మెట్లు అనేటువంటివి పూర్తిగా నిషిద్ధము. ఈశాన్యంలో వేసేటువంటి సోపానాల వల్ల మీ పతనానికి మీరు వేసుకునేటువంటి మెట్లుగా అవి మారుతున్నాయి. ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు అనేటువంటివి రాకుండా మనం జాగ్రత్త పడాలి అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఒక గృహంలో ఈశాన్య భాగంలో ఇలాంటి దోషాలు మీ ఇంటి లోపల కలిగేటువంటి నష్టాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య భాగంలో ఇలాంటి దోషాలు మీరు చెయ్యరని, ఎవరైనా చేసి ఉంటే మీరు వారికి చెప్పి వాటి నుంచి వారిని బయటపడవేస్తారని భావిస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.